హలో స్నేహితులారా, ఇవాళ ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఒక అడవిలో నెమలి ఉండేది. అతని ఈకలు సూర్యకాంతిలో మెరిసే రత్నాలతో నిండి ఉండేవి. ప్రతిరోజు అతను అడవి మధ్యలో నృత్యం చేసి తన అద్భుతమైన ఈకలను తెరచి ఇతర జంతువులను మంత్రముగ్ధులు చేసేవాడు. అతని కీర్తి అడవి నలుమూలలా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ అతని అందాన్ని మరియు నైపుణ్యాన్ని ఆరాధించారు. అదే అడవిలో ఎద్దు అనే శక్తివంతమైన జంతువు ఉండేది. ప్రతిరోజు అతను పొలాలను దున్ని పంటలను నాటి గ్రామస్తులకు ఆహారం అందించేందుకు కష్టపడేవాడు. అతని కొమ్ములు గట్టిగా, అతని కండరాలు బలంగా ఉండేవి. కానీ అతని పని ఎందరి దృష్టిలోనూ పడలేదు. అతను కేవలం పని చేస్తూ పొలంలో తలపడుతూ ఉండేవాడు. ఒకరోజు నెమలి తన నృత్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఎద్దు అతనిని చూశాడు. నెమలి యొక్క అందం మరియు నైపుణ్యం ఎద్దును మంత్రముగ్ధులను చేశాయి. నా జీవితం ఎంత విసుగు పుట్టిస్తుంది అని అతను ఆలోచించాడు. నేను కేవలం పనిచేసి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను, కానీ ఎవరు నన్ను గుర్తించరు. నేను కూడా అలా నృత్యం చేయాలి, అందరినీ ఆకర్షించాలి. నెమలి తన నృత్యం ముగించిన తర్వాత ఎద్దు అతని వద్దకు వచ్చి తన కోరిక చెప్పాడు. నన్ను కూడా నృత్యం నేర్పించు. నాకు కూడా నృత్యం నేర్పించాలి నెమలి. నేను కూడా అందరినీ మంత్రముగ్ధుల్ని చేయాలనుకుంటున్నాను. నెమలి నవ్వి, హహహహ, నీ శరీరం నృత్యానికి కాదు, పనికి మాత్రమే. నీ కొమ్ములు మరియు కండరాలు నీ ధర్మం, నీ గౌరవం. నేను నృత్యం చేయగలను, కానీ పొలాలను దున్నడానికి నేను ఎప్పుడూ నీలా శక్తివంతుడిని కాను అని చెప్పింది. ఎద్దు నిరాశ చెంది తన పనికి తిరిగి వెళ్ళాడు. కానీ నెమలి యొక్క మాటలు అతని మనస్సులో మెదులుతూనే ఉన్నాయి. అతను తన పనిని ఒక విధమైన నృత్యంలా చూడటం ప్రారంభించాడు. పొలంలో దున్నుతూ అతను భూమి యొక్క లయకు తన కదలికలు సరిపోల్చాడు. విత్తులు నాటుతూ అతని వాటితో జీవితాన్ని సృష్టించే నృత్యంలో భాగమయ్యాడు. కొంతకాలం తర్వాత ఎద్దు యొక్క పొలాలు అడవిలో అత్యంత ఫలితవంతమైనవిగా మారాయి. అతని కష్టానికి ఫలితాలు కనిపించడం ప్రారంభమైంది. గ్రామస్తులు అతని శ్రమను కొనియాడారు. ఇందులోని నీతిని మీరే తెలుసుకొని ఈ కమెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా?